వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ప్రతి వ్యవసాయ సీజన్లో నకిలీ విత్తనాల బెడద రైతుకు శాపంగా మారుతుంది. ఈ ఏడాది కూడా వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ సీడ్స్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, నకిలీ సీడ్ రైతుకు అందకుండా అసలైన విత్తనాలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు మనతో పాటు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ ఉన్నారు. వారిని అడిగి ఈ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతులకు ప్రతి ఏడాది కూడా ఈ నకిలీ విత్తనాలు అందుతున్నాయి, దీనివల్ల నష్టపోతున్నాడు. ఈ ఏడాది అలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సరే, సో ఇది కరెక్ట్. ఇది పాతాల్లో కూడా మేము చూసాము. ఇది మన బికాజ్ ఆఫ్ స్పూరియస్ సీడ్ మనకు చాలా లాస్ అయింది ఫార్మర్స్కి. మన జిల్లాలో కూడా ఇది 2023లో అది 2 కేసు బుక్ అయింది సదాశివపేట్ లిమిట్లో. అప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక కేసు కూడా బుక్ కాలే బికాజ్ ఆఫ్ యాక్టివ్ పాలసీ. అండ్ మీరు కూడా తెలుసు, ఇప్పుడు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. సో అది మన జిల్లాకి సరిహద్దు, అది కర్ణాటక బార్డర్ ఉంది, మహారాష్ట్ర బార్డర్ ఉంది, కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ కోసం మన పోలీస్ సైడ్ నుంచి మనం 5 చెక్ పోస్ట్ పెట్టాము. జహీరాబాద్ లిమిట్లో 2 చెక్ పోస్ట్, నారాయణ్ ఖేడ్, తర్వాత సంగారెడ్డి లిమిట్, పతంచెరు లిమిట్, అన్నీ కలిపి మొత్తం 5 చెక్ పోస్ట్ ఇది జరుగుతున్నాయి. అండ్ ఈ అన్ని చెక్ పోస్ట్లో ఇది ఇక్కడ నుంచి ఇది ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, ఆర్ క్యాటల్ ఆర్ ఎనీ స్పూరియస్ సీడ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. మన వాళ్ళు చెక్ చేస్తున్నారు ఇన్ కోఆర్డినేషన్ విత్ లోకల్. గతంలో కూడా సార్ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి గతంలో కూడా ఇట్లాంటి నకిలీ విత్తనాలు వచ్చాయి. చెక్ పోస్ట్ కూడా అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి నిఘా ఉంటుందా? 24/7 నిఘా ఏమైనా ఉంటుంది అట్లా? 24/7 చెక్ పోస్ట్ ఉన్నాయి. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి నంబర్ కూడా ఉన్నాయి. సపోజ్ వాళ్ళకి డౌట్ వస్తే ఈ సీడ్ ఉంది, స్పూరియస్ సీడ్ ఉందా లేదా, సో మన వాళ్ళకి కొన్ని బేసిక్ ఐడియా ఉన్నాయి, ఇది బ్రాండ్ ఉందా లేదా, వాళ్ళకి ఎప్పుడు డౌట్ అవుతుందో అది తొందరగా అది మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి కాల్ చేస్తారు. మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిన తర్వాత వెరిఫై చేస్తారు. అప్పుడు అది జెన్యున్ సీడ్ అయితే మనం రిలీజ్ చేస్తున్నాము అప్పుడే. అదర్వైజ్ అది మనకి దొరికితే మనం ఖచ్చితంగా. సార్, ఇక్కడ మనకి ఈ జిల్లాలో ప్యాకేజ్ పైన లేబుల్లు ఏమీ లేకుండా మామూలుగా ప్యాక్ చేసేసి ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నారు మీరు? ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చారు రైతుల్లోనూ ఇటు డీలర్స్లోనూ? సరే, సో ఇది మోడస్ ఆపరెండి ఏముంది, 2-3 టైప్స్ ఆఫ్ మోడస్ ఆపరెండి ఉన్నాయి. ఫస్ట్ ఒక నకిలీ సీడ్. ఆ సీడ్కి అది ప్రొసీజర్ కూడా మొత్తం ఇది నకిలీ అయింది, ఇది ఫేక్ అయింది. సో దట్ సీడ్ విల్ నోవేర్ గోయింగ్ టు గివ్ అ గుడ్ క్రాప్. తర్వాత ఇది సెకండ్ ఉంది విదౌట్ లేబుల్, అన్బ్రాండెడ్ సీడ్. అన్బ్రాండెడ్ సీడ్ ఏముంది, ఇది లో ప్రైస్లో, చీప్ ప్రైస్లో వాళ్ళు సెల్ చేస్తున్నారు. మన వాళ్ళు కూడా చీప్ ప్రైస్లో దొరికితే వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ ఇన్ ది ఎక్స్పైరీ సీడ్. ఎక్స్పైరీ సీడ్ ఏముంది కి ఆల్రెడీ అది లైఫ్ ఎక్స్పైర్ అయింది, అండ్ దట్ విల్ ఆల్సో నాట్ గివ్ అ గుడ్ ఈల్డ్. సో బికాజ్ ఆఫ్ అన్అవేర్నెస్ మన ఫార్మర్ కూడా వాళ్ళు తోటి పర్చేజ్ చేస్తున్నాము. నా తరఫు నుంచి మేము కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి మండల్లో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో. ప్రతి వీక్లో అట్లీస్ట్ 2 times మేము ఆర్గనైజ్ పెట్టున్నాము అది అవేర్నెస్ ప్రోగ్రామ్. అది కూడా చెప్తున్నాము कि మీకు ఖచ్చితంగా అది రిజిస్టర్డ్ డీలర్ తోటి పర్చేజ్ చేయాలి. తర్వాత బ్రాండెడ్ సీడ్ ఉండాలి. ఎప్పుడు మీరు సీడ్ కోసం పేమెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేయాలి. బికాజ్ ఆన్లైన్ మోడ్లో మీరు పేమెంట్ చేస్తే అది ఒక ప్రూఫ్ ఉంది कि మీ ఈ షాప్ నుంచి మీరు పర్చేజ్ చేసాము. సపోజ్ మీకే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, అది మంచిగా క్రాప్ రాలే, ఆ టైంకి మీరు క్లెయిమ్ చేస్తారు कि నేను ఫాల్ సీడ్ ఉంది, స్పూరియస్ సీడ్ ఉంది. ఆ టైంకి అది ప్రూఫ్ ఉంది మన దగ్గర. ఆ ప్రూఫ్ బేసిస్ మీద మనం కేసు పెట్టాం. ఇప్పుడు పోలీస్ శాఖ, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇటు డీలర్ల మధ్య కోఆర్డినేషన్ ఎలా చేసుకోబోతున్నారు? ఎలాంటి అవేర్నెస్ కలిగించారు రైతులకి మీరు? సో ఇది అన్ని డీలర్ తోటి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసాము. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు అది ఆథరైజ్డ్ డీలర్కి షాప్ కూడా ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. వాళ్ళు దగ్గర సీడ్ జెన్యున్ ఉందా, స్పూరియస్ సీడ్ ఉందా, అన్బ్రాండెడ్ ఉందా, మొత్తం చెక్ చేస్తున్నారు. తర్వాత అందరిది డీలర్స్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాము कि ఇది ఎప్పుడు స్పూరియస్ సీడ్లో ఈ మన ఫేక్ సీడ్ ఆర్ స్పైరీ సీడ్ మీరు సేల్ చేస్తే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ అవుతుంది, అండ్ సివియర్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్. ఈ సంవత్సరం కేసు నమోదైన ఇప్పుడు వరకు ఏం కేసు రిజిస్టర్ కాలే ఇప్పుడు, బట్ చెక్ పోస్ట్ కూడా జరుగుతున్నాయి 24/7. అండ్ మన వాళ్ళు ఫీల్డ్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. మనకి దొరికితే ఖచ్చితంగా మనం కేసు బుక్ చేస్తాం. ఇది పరిస్థితి. ఖచ్చితమైనటువంటి నిఘా ఏర్పాటు చేశాము. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ సీడ్ రాకుండా అయితే కంట్రోల్ చేయగలుగుతున్నాము. 24/7 నిఘా అయితే ఉంది. శాఖల మధ్య సమన్వయంతో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో నకిలీ సీడ్ రైతుకు అందకుండా కంట్రోల్ చేస్తున్నామని ఎస్పీ పరితోజ్ పంకజ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 TV, సంగారెడ్డి నుంచి.